మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమె దయచేసి కూర్చోవలసిందిగా మనవి. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. వాట్ క్యాన్ వి ఎక్స్పెక్ట్? ఎ న్యూ బిగినింగ్ ఇన్ దిస్ న్యూ ఇయర్. మర్మమై ఉన్నది మానవ జీవితము. మనము దేని కొరకు అపేక్షించగలము? ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ప్రారంభము. దేవుని యొక్క మహాకృప చేత ఈ 2025వ సంవత్సరంలో మరి ఒకసారి సజీవుల లెక్కలో నిలవబెట్టుకుని ఈ రీతిగా దేవుడు ఆలయంలోనికి ప్రవేశపెట్టిన రీతిని బట్టి దేవునికి వందనాలు. నూతన సంవత్సరంలో మనందరం కూడా కొన్ని నూతనమైన ఆలోచనలతో నివసిస్తూ ఉంటాం. ఈ నూతనమైన ఆలోచనలు దేని కొరకు మనము కలిగి ఉంటామంటే, మన జీవితంలో మన ఒక నూతన దిశగా మార్పు చెందడానికి ఈ నూతనమైన ఆలోచనలు మనము కలిగి ఉంటాము. ఈ యొక్క ప్రయాణంలో మనము అనేకమైన అనుభవాలు, అనేకమైన అనుభూతులు, నూతన పరిచయాలు, నూతన సహవాసాలు, ఎన్నో మరిన్ని నూతనమైన విషయాల్ని మనము ఎదుర్కోబోతున్నాము. ఈ నూతనత్వంలోనికి ప్రవేశపెడుతున్న మనందరం కూడా ఒక ట్రాన్స్ఫార్మ్డ్ లివింగ్ బీయింగ్గా మనం మార్చడానికి ఇష్టపడుతున్నాం. గత సంవత్సరాన్ని పరిశీలన చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో పరివర్తనలోనికి మనము ప్రవేశించి ఒక మార్పుని మన వ్యక్తిగత జీవితంలో సంధించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, అనుభవము మరియు దృక్పథము ఈ విధముగా నివసిస్తున్నది. ఈ యొక్క ఆలోచనని ఆధారముగా తీసుకుని ప్రస్తుత కాలంలో విద్య మరియు వ్యాపార రంగంలో ఒక నినాదాన్ని చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మీరు సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ చూసినట్లయితే దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ కంకరెంట్ ఇన్ దిస్ వెరీ పర్టిక్యులర్ వరల్డ్. దట్ ఈస్ టర్న్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. మీ యొక్క కలలను సహకారము చేసుకోండి, మీ కలలను వాస్తవముగా మార్చుకోండి. ఈ యొక్క స్టేట్మెంట్ని నేను చదివినప్పుడు ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇంప్రెసివ్. మీ కలలను వాస్తవముగా మార్చుకోండి అనే స్టేట్మెంట్ని చదివినప్పుడు అది చాలా ఆకర్షణీయంగా కనిపించింది. కానీ దాన్ని కొంచెం దీర్ఘంగా ఆలోచన చేస్తే దానిలో ఒక ప్రమాదము కనిపిస్తుంది. నాకు ఆ స్టేట్మెంట్ని చదివినప్పుడు ఐ థాట్ ఆఫ్ రీఫ్రేమింగ్ దట్ స్టేట్మెంట్ from turning your dreams into reality to turn your desires into reality. మీ కలలను సహకారం చేసుకోవడం కాదు, కానీ ఆ యొక్క నినాదములో మనకి ప్రజలకి చూపించేది ఏంటంటే మీ కోరికల్ని వాస్తవముగా మార్చుకోమని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ గెయిన్, క్యాపిటలిస్టిక్ గెయిన్, ధనాభివృద్ధి కోసము చేసిన విశేషంగా మనం భావిస్తున్నాం. మనము చారిత్రక మరియు ఆధ్యాత్మిక రంగంలో మనం పరిశీలన చేసి చూసినట్లయితే ఈ డ్రీమ్స్కి ఒక సిగ్నిఫికెంట్ మీనింగ్ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కళల్ని గురించి మనం వ్యక్తీకరించినప్పుడు మీరు చారిత్రక మరియు ఆధ్యాత్మిక రంగంలో చూసినట్లయితే డ్రీమ్ని కళలు అని సంబోధించము, కానీ స్వప్నము అనే ఒక పదజాలను ఉపయోగించి కళల్ని సంబోధించడాన్ని మనం చూస్తున్నాం. ఈ స్వప్నము అనే మాటకి ఒక అర్థము, ఒక సాదృశ్యము కలిగి ఉంది. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే దేవుడు తన సంకల్పాన్ని, తన చిత్తానికి ప్రవక్తలకి అనేక మార్లు సమాచార వార్తగా ఈ కళల ద్వారా అందించడాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా యొక్క జీవితము దీనికి ఒక ప్రధానమైన ఉదాహరణ. ఇర్మియా జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని అనేక మారులు ఈ యొక్క స్వప్నముల ద్వారా ఇర్మియాకి దేవుడు అనుగ్రహించిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే స్వప్నముల ద్వారా దానియేలుని మనం కనపరుస్తూ ఉంటాం. మరియు యోసేపు జీవితంలో కూడా స్వప్నముల్ని ఇంటర్ప్రిట్ చేసిన వ్యక్తులుగా మనము గమనిస్తూ ఉంటాం. స్పిరిచువల్ లైఫ్లో, ప్రత్యేకించి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ స్వప్నములకి తగియున్న ప్రాముఖ్యమైన సాదృశ్యం ఏమిటంటే, ఈ స్వప్నములు అనేవి దేవుడు ప్రజలకి బయలుపరిచే చిత్తాన్ని తెలియపరిచే ఒక సమాచార కేంద్రంగా ఈ యొక్క డ్రీమ్స్ అనేవి ఇంటర్ప్రెట్ చేయడం జరుగుతుంది. గాడ్ రివీల్స్ God's will through the dreams in the Old Testament literatures.
ఆ యొక్క ప్రవచనములు నెరవేర్చబడినప్పుడు ప్రజలందరూ గ్రహించిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దెర్ ఈస్ ఎ మేనిఫెస్టేషన్ ఇన్ దిస్ వెరీ డ్రీమ్స్. ఆ ప్రవక్తలు ప్రజలకి అందించిన ప్రవచనముల్లో ఏమి కలిగి ఉన్నదంటే ఒక ప్రత్యక్షతని ఆ యొక్క స్వప్నములు కలిగి ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షత ప్రజలందరికీ దేని ద్వారా అనుగ్రహించబడిందంటే కేవలము దేవుని ద్వారా అనుగ్రహించబడిందని చెప్తూ ఉన్నాడు. బైబిల్ ఈజ్ అ విట్నెస్ ఫర్ ఇట్. పాత నిబంధన లేఖనాల్లో కానీ నూతన నిబంధన లేఖనముల్లో కానీ మనం చూసినట్లయితే ప్రత్యక్షత అనే ఒక మాటకి చాలా ప్రాముఖ్యమైన అర్థాన్ని మనము కనపరుచుకుంటూ ఉంటాం. అనేక మార్లు దేవుడు తన్ను తాను తన ప్రజలకి ఈ ప్రత్యక్షత ద్వారా బయలుపరుచుకోవడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా మోషే నాయకత్వంలో సీనాయి పర్వతం దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు తన్ను తాను మోషేకి తన ప్రజలకి ప్రత్యక్షపరుచుకున్న రీతిని మనము చూస్తూ ఉన్నాడు. మోషే తన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను ఎదుర్కొన్నాడు. చారిత్రకంగా దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి వర్ణించినప్పుడు ప్రతి క్రైస్తవ సంఘము కూడా ప్రథమంగా ఉపయోగించే దేవుని లేఖన భాగం ఏమిటంటే ఎక్సోడస్ 19, నిర్గమాకాండము 19-20 అధ్యాయాల్ని ఆధారంగా తీసుకొని దేవుడు మోషేకి ఆ సీనాయి పర్వతం మీద తన్ను తాను తన ప్రజలకి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో దాన్ని ఆధారంగా తీసుకుని దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చారిత్రకంగా క్రైస్తవ సంఘములో మనము చెప్పుకుంటూ ఉంటాము. దీనిని మనము ఏమని సంబోధిస్తామంటే థియోఫనీ అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. థియో అనే పదానికి అర్థము దేవుడు, ఫానియా అనే పదానికి అర్థము ప్రత్యక్షత. ఈ రెండింటినీ మనం జత చేసి చూసినప్పుడు థియోఫనీ అనే ఒక మాటకి అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. ప్రతి సంవత్సరం కూడా జనవరి 19వ తారీఖున ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్, అంటే మనం వరల్డ్ మ్యాప్ని పరిశీలన చేసి చూసినట్లయితే తూర్పు దిశలో ఉన్న దేశాల్లో క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ యొక్క థియోఫనీ ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ థియోఫనీ ఫెస్టివల్లో వాళ్ళు దేనిని ఆధారంగా తీసుకుంటారంటే యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్న సంగతిని ఆధారము తీసుకుని దేవుని యొక్క ప్రత్యక్ష పండుగని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారికి యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు దేవుని యొక్క స్వరము ఆకాశము నుంచి ఇదిగో నా ప్రియ కుమారుడు అనే వాక్కుని అందించినప్పుడు ప్రజలందరూ కూడా దానిని ఏ రీతిగా వర్ణించుకున్నారంటే దేవుడే తన ప్రియ కుమారుణ్ణి లోకములోనికి బయలుపరిచాడు, దేవుడే తన స్వరము ద్వారా తన ప్రియ కుమారుణ్ణి లోకానికి ప్రత్యక్షపరిచాడు. దానిని ఆధారముగా తీసుకుని ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ అన్నీ కూడా జనవరి 19వ తారీఖున థియోఫనిక్ ఫెస్టివల్ అని దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. వరల్డ్ మ్యాప్లో ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, బట్ దెర్ ఈజ్ ఆల్సో వెస్ట్ కంట్రీస్. తూర్పు దిక్కున దేశాలు ఉన్నాయి, పడమర దిక్కున దేశాలు కూడా ఉన్నాయి. తూర్పు దిక్కున దేశాలకి కొంచెం మార్పు చెంది పడమర దిక్కు దేశాలన్నీ కూడా ఎఫిఫానీ అనే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ థియోఫనిక్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటే వెస్ట్రన్ ట్రెడిషన్ చర్చెస్ అన్నీ కూడా జనవరి 6వ తేదీన ఎఫిఫెనీ అనే ఒక పండుగని జరపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వెస్ట్రన్ చర్చెస్ అన్నీ కూడా ఎఫిఫానియా పండుగని జరుపుతున్నప్పుడు 3 బైబిల్ లేఖనాల్ని ఆధారంగా తీసుకుని జరుపుకునేవాళ్ళు. ఈ యొక్క ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ లాగే మొట్టమొదటిగా యేసుక్రీస్తు బాప్తిస్మముని ఆధారము చేసుకుని యేసుక్రీస్తు బాప్తిస్మముతో పాటు కూడా జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని విజిట్ చేయడానికి వెళ్ళిన సందర్భము మరియు యేసుక్రీస్తు ప్రభువారు కానా విందులో చేసిన మొదటి సూచక క్రియ. ఈ ఎఫిఫానియా అనే యొక్క ఫెస్టివల్ ప్రథమంగా సంఘములో ప్రారంభించబడినప్పుడు దానికి బైబిల్ లేఖనములు 3 ఆధారాలు. మొట్టమొదటిది జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని వెళ్ళి విజిట్ చేసిన సందర్భము, యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహములో చేసిన మొదటి సూచక క్రియ. ఈ 3 విషయాల్ని ఆధారముగా చేసుకుని ప్రాథమికంగా క్రైస్తవ సంఘాలు వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఎఫిఫానియా అనే ఒక ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది. కాలము సందర్భము మారినప్పుడు
4వ శతాబ్దంలో సెంట్ గ్రెగరీ ఆఫ్ నెజేనియస్ అనే యొక్క ప్యాట్రిస్టిక్ ఫాదరు ఈ ఎఫిఫానియా అనే పండుగని కేవలము ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించిన సంఘటనకే నిమిత్తము చేశాడు. వై? ఎందుకు? 3 విషయాలను ఆధారం చేసుకుని ఎఫిఫానియా పండుగని జరిపే సంఘము ఒక ఇన్సిడెంట్కే నిమిత్తము చేసుకుని ఎఫిఫానియాని ఆచరించడం జరిగింది. దెర్ ఆర్ 2 ఛాలెంజెస్ దట్ ద వెస్టర్న్ చర్చెస్ ఫేస్ ఇన్ ద 4th century. 2 ప్రాథమికమైన ఛాలెంజెస్ ఏంటంటే, పాత నిబంధన లేఖన భాగాన్ని పరిశీలనగా చేసి చదివినప్పుడు ఈ యొక్క అన్యజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కలిగిన ఆలోచన ఏంటంటే, దేవుడు కేవలం ఇశ్రాయేలీ ప్రజలకు మాత్రమే చెందినవాడు. ద గాడ్ బిలాంగ్స్ ఓన్లీ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. 2వ ప్రాథమికమైన విషయాల్ని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, ఈరోజు కూడా మనం చూస్తే ఈస్టర్న్ కంట్రీస్కి వెస్ట్రన్ కంట్రీస్కి కొంచెం హైరార్కల్ డామినేషన్ ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ తూర్పు దేశాల కన్నా కొంచెం హై కలర్లో కానీ, డబ్బులో కానీ, సాంప్రదాయంలో కానీ, సంస్కృతిలో కూడా వాళ్ళు కొంచెం డామినేటెడ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది చారిత్రకంగా వస్తున్నది. ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు దేవుణ్ణి గురించిన ఏర్పాటు చేసుకున్న నినాదాలు ఏంటంటే, దైవాన్ని వారు ఆరాధించినప్పుడు, దేవుణ్ణి గురించి ఆలోచించినప్పుడు, ఫర్ దెమ్ గాడ్ ఈజ్ పవర్. వాళ్ళ ఆలోచనలో దేవుడు ఒక పవర్. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ కాన్స్టాంటినోపుల్ రాజు అంగీకరించిన తర్వాత ప్రభువు గురించి ఆ వెస్ట్రన్ కంట్రీస్ ఇలా పాకి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించిన చెప్పిన సువార్త ఈ కొంతమంది ప్రజలకు అంగీకరించడానికి ఛాలెంజింగ్గా మారింది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వర్ణించినప్పుడు దేన్ని గురించి వర్ణిస్తాం? ఆయన ఒక పురిపాకలో పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు పావురములు కనిపించాయి, ఆయన సిలువ మీద శ్రమ పొందాడు, ఆయన కేవలము సామాన్యులతో సహవాసం చేశాడు. ఇవన్నిటినీ చూసినా ఆయన దైవత్వాన్ని కొద్దో గొప్ప తెలుసుకున్నా ఆయనని సంపూర్ణంగా దైవత్వాన్ని అంగీకరించడానికి వీళ్ళ మనసు రాలేదు. బికాస్ దెర్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ డివైన్ సావర్నిటీ ఇన్ దిస్ లైఫ్. దేవుని యొక్క సార్వభౌమ్య అధికారాన్ని ప్రభువు యొక్క జీవితంలో వాళ్ళు చూడలేదు. ఈ 2 మేజర్ ఛాలెంజెస్ ప్రథమంగా ఎఫిఫానీ ఫెస్టివల్లో సంఘములో ఆచరించినప్పుడు ఇట్ బికేమ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ద పీపుల్ టు యాక్సెప్ట్ దిస్ విల్. ఈ 2 సవాల్ని ఆధారముగా చేసుకొని సెంట్ గ్రెగరీ ఆఫ్ నెజేనియస్ ఏ విధంగా ఎఫిఫానీని తీర్చిదిద్దాడంటే, అన్యజనుల కొరకు దేవుని ప్రత్యక్షత అనే ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించాడు. ఈ మాటలో 2 ప్రణాళికలు నెరవేర్చబడుతున్నాయి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకి మాత్రమే బయలుపరుచుకోలేదు, కానీ అన్యజనులకు కూడా తన ప్రజలకు అన్యజనులకు కూడా ప్రభువు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ యొక్క 3 జ్ఞానులు ఈ తూర్పు దేశం నుంచి ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనకి మోకరించి ఆరాధన చేసినప్పుడు ఆ యొక్క సంగతిలో దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క సార్వభౌమ్య అధికారాన్ని వాళ్ళు గ్రహించారు. కాలముని ఆధారము చేసుకొని ఈ 2 విషయాల్లో మార్పుని తీసుకొచ్చి ఎఫిఫానియా అనే ఒక పండుగని వెస్ట్రన్ చర్చెస్ అనేవి సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. సర్టెన్లీ అవర్ లూథరన్ చర్చ్ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ద వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్. మరి ఎందుకు జనవరి 6వ తేదీనే ఈ యొక్క ఎఫిఫానీ పండుగని మనము సెలబ్రేట్ చేసుకుంటాం? దెర్ ఈజ్ ఎ గ్రేట్ హిస్టరీ బిహైండ్ ఇట్. జనవరి 6వ తేదీన ఈ ఎఫిఫానీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి దెర్ ఈజ్ ఏ గ్రేట్ హిస్టరీ. క్రీస్తు ప్రభువుని అంగీకరించక మునుపు రోమా ప్రభుత్వం అంతా కూడా ఈ గ్రీక్ అండ్ పేగన్ గాడెస్ని, ఈ రోమా దేవతల్ని ఆరాధించేవారు. జాన్యువరి 6వ తేదీ అనేది ఆ రోమన్ క్యాలెండర్లో ఒక రిమార్కబుల్ ఫెస్టివల్. ఆ పండుగకు వారు ఇచ్చుకున్న నామకార్థం ఏంటంటే రీబర్త్ ఆఫ్ ద సన్. డిసెంబర్ కాలంలో మీరు అందరూ చూసినట్లయితే న్యూస్లో ఒక డేని మనకి రిమార్కబుల్గా కనిపిస్తుంది. 16 గంటలు చీకటి, 8 గంటలు వెలుగు. దాన్ని వింటర్ సాలస్టికల్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఈ సంవత్సరం ఉద్భవించలేదు, కానీ సృష్టి ప్రారంభం నుంచి కూడా ఈ క్రమముని అనేకమైన విధాలుగా ఎంచేవారు. పూర్వకాలంలో ఈ దినముని ఏ విధంగా పరిశీలన చేసేవారంటే, ఏ దినమైతే డే లైట్ 8 గంటలు మాత్రమే ఉంటుందో, చీకటి 16 గంటలు ఉంటుందో, ఈ వింటర్ సాలిస్టికల్ లోకంలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ దినముని వారు ఏ విధంగా పరిగణించే వాళ్ళంటే వింటర్ సీజన్ పరిపూర్ణంగా వాళ్ళ మధ్యకు వచ్చిందని
ఆలోచించేవారు. దట్ వాజ్ దేర్ ఐడియాలజీ. ఆ సమయంలో ఈ యొక్క చలికాలము వాళ్ళకి ప్రవేశపెట్టిందని ఆలోచించేవారు. ఆ దినము నుంచి ప్రారంభించుకొని కొన్ని దినములు కూడా వెలుగు మీద చీకటి ఆధిపత్యం చెలాయించేది. అది సృష్టి క్రమమైనా సరే ఆ దినముల్లో గ్రీకులు కానీ రోమన్స్ కానీ వెస్ట్రన్ కంట్రీస్లో చేసే పీపుల్ అంతా ఏమని భావించేవారంటే వెలుగు మీద చీకటి ఆధిపత్యం చేస్తుందని భావించేవారు. వెలుగంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు, చీకటి అంటే అపవాదిగా భావించేవారు. వెలుగుని మంచిగా పోల్చేవారు, చీకటిని చెడుగా పోల్చేవారు. ఈ సుమారు ఒక నెల కాలం అంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఆలోచించేవారంటే చీకటి శక్తులు దేవుని మీద అధికారం చెలాయిస్తున్నాయి, చీకటి శక్తులు ప్రపంచంలో ప్రబలిస్తున్నాయి అని ఆలోచించేవారు. కరెక్ట్గా జనవరి 6వ తేదీన ఉదయకాలము ఆ సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని కాంతిలో ఉన్న ఆ కిరణాలు వాళ్ళ శరీరంలో పడినప్పుడు తిరిగి వాళ్ళ శరీరము తేజరిల్లుతూ ఉంటుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కూడా మీరు చూసినట్లయితే ఎక్కువ గర్ల్స్ పెడతారు. యూనో సన్ రైజ్ వచ్చిన వెంటనే సన్ రైజ్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని సన్ కిస్ అనే ఒక పోస్ట్ని పెట్టడాన్ని మనం చూస్తున్నాం. ఆ సూర్యుని యొక్క కాంతి మన మీదకి వచ్చినప్పుడు మన యొక్క ముఖ కాంతి ప్రబలిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రజలంతా కూడా ఆ కాంతిని అనుభవించేవారు. ఈ యొక్క స్ప్రింగ్ వింటర్లో ఏదైతే లాంగ్ వింటర్ నైట్స్ ఉన్నాయో ఆ దినముల్లో సూర్యుడు వచ్చినా సరే ఆ కాంతిని వాళ్ళు అనుభవించే వాళ్ళు కాదు. ఆ కాంతిని తిరిగి వాళ్ళు పొందుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా భావించేవాళ్ళు అంటే రీబర్త్ ఆఫ్ ద సన్, ఏ ట్రయంఫ్ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్. చీకటి మీద వెలుగు గెలిచిందని భావించి ఆ యొక్క పండుగని చేసేవాళ్ళు. ఆ కిరణాలు వాళ్ళ మీద తగిలినప్పుడు వాళ్ళ శరీరము తేజరిల్లుతూ ఉన్నది. దానిని వెస్ట్రన్ చర్చెస్ ఆధారంగా తీసుకుని ఫీస్ట్ ఆఫ్ ద ఎపిఫనీ, జనవరి 6వ తేదీన ఈ ఎపిఫనీ పండుగ రోజు యెషయా ప్రవచనాన్ని చదివిస్తారు బైబిల్లో. అదేంటంటే నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము తేజరిల్లు. ఎపిఫానియా కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన ప్రవచన నెరవేర్పు యెషయా అధ్యాయము 60వ యెషయా గ్రంథము 60వ అధ్యాయము. నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము తేజరిల్లుము అనే ఒక మాటని ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా ఈ ప్రవచనాన్ని దేవుని యొక్క ప్రజలకి అందించినప్పుడు దేవుని యొక్క ప్రజలందరూ కూడా పర్షియా దేశము కింద నలగొట్టబడిన వారుగా ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో నుంచి విడిపింపబడి వాళ్ళ దేశంలోనికి వచ్చి తిరిగి దేవుని యొక్క ఆలయం నిర్మించుకుంటున్నాను పర్షియా దేశము ద్వారా నలగొట్టబడుచున్న ప్రజలుగా భావిస్తూ ఉన్నాం. పర్షియా సామ్రాజ్యం కింద నలగొట్టబడుతున్న ఇశ్రాయేలీ ప్రజలందరికీ కూడా నిరీక్షణ వాక్యముగా దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క యెషయా ప్రవచనం ద్వారా వాళ్ళకి అనుగ్రహించబడింది. లెమ్ము తేజరిల్లుమని. మీరు ఆశ్చర్యంగా గమనించి చూసినట్లయితే ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క ఆరిజిన్ చూసినట్లయితే దే ఆల్ కమ్ ఫ్రమ్ ద పర్షియన్ కంట్రీ. వాళ్ళని రాజులు అంటాం, కానీ మనం చరిత్రని జాగ్రత్తగా చదివి చూస్తే వీళ్ళ ముగ్గురు జ్ఞానులు కూడా పర్షియా సామ్రాజ్యంలో దే బిలాంగ్ టు ద ప్రీస్ట్లీ ఆర్డర్. ఇశ్రాయేలీ దేశంలో మనం గమనించి చూసినట్లయితే రాజు ఉంటాడు, యాజకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, ఈ విధంగా అరిస్టోక్రాట్ ఉంటుంది. అదే విధంగా ఈ ముగ్గురు జ్ఞానులు కూడా దేనికి చెందిన వారంటే పర్షియా దేశంలో యాజక ధర్మానికి చెందిన ముగ్గురు జ్ఞానులుగా వాళ్ళని మనము పరిగణిస్తూ ఉన్నాం. పర్షియా దేశము ఇశ్రాయేలీల మీద పరిపాలిస్తున్నప్పుడు చేయబడిన ప్రవచనము మరియు పర్షియా దేశము నుంచి బయలుదేరి ఆ చుక్కని వెంబడిస్తూ యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన ఈ జ్ఞానుల యొక్క స్థితిగతిని మనం చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే వారు ప్రయాణంలో ఒక చిన్న మార్పుని చూస్తూ ఉంటాం. ఆ చుక్కని వాళ్ళు క్షుణ్ణంగా మార్గంలో నావిగేట్ చేసుకుని వెళ్తే ఆ చుక్కని ఫాలో అయినట్టుంటే వాళ్ళు ఆ బెత్లెహేముకే వెళ్ళేవారు, కానీ దే వెంట్ టు జెరూసలేం. ఆ చుక్కని మాత్రమే వాళ్ళు వెంబడించలేదు, కానీ ఆ చుక్కతో పాటు ఈ జ్ఞానులు దేన్ని వెంబడించడం జరిగిందంటే చరిత్రని వాళ్ళు వెంబడించడం జరిగింది. ఇశ్రాయేలీ ప్రజలు పర్షియా దేశం కింద నలగొట్టబడినప్పుడు మెస్సయ్య గురించిన ప్రవచనాలు జకర్యా ద్వారా అనేకమైన ప్రవక్తల ద్వారా ప్రజలకి అందించబడిన
రీతిని మనం చూస్తున్నాం. మెస్సియా గురించి ఆ ప్రజలందరూ ఏ విధంగా ఆలోచన చేశారు, అపేక్ష కలిగి ఉన్నారంటే, మెస్సియా తిరిగి లోకంలోనికి వచ్చినప్పుడు దానియేలు గ్రంథంలో మనకి 7-8 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మెస్సియా తిరిగి లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో నివసిస్తున్న అధికార సామ్రాజ్యాలన్నింటినీ కూడా ఆయన సమూహరించి ఆయన నాశనం చేసి ఇశ్రాయేలీ దేశాన్ని ఈ లోకంలో ఘనపరుస్తాడని వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు. మెస్సియాని వాళ్ళు రాజుగా ఆలోచన చేసేవాళ్ళు. అందుకే ఇశ్రాయేలీ దేశంలో ఉన్న క్యాపిటల్ సిటీ ఆఫ్ జెరూసలేం దగ్గరికి వెళ్ళి ఆ హేరోదు రాజుకి అడిగిన ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజు పుట్టాడంట, ఆయన ఎక్కడ? యూదుల రాజు పుట్టాడంట, ఆయన ఎక్కడ? వాళ్ళు నక్షత్రాన్ని మాత్రమే వెంబడించలేదు, కానీ ఆ నక్షత్రంతో పాటు ఇశ్రాయేలీ ప్రజలకి దేవుడు చేసిన వాగ్దానాన్ని, చరిత్రని వెంబడించి వాళ్ళు ప్రయాణించడం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్షతని చూసి ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు కూడా దేవుని ముందు వర్షిప్ చేసిన విధానాన్ని మనము గమనిస్తున్నాం. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఎపిఫానియా. ఎపిఫానియా మన సంఘానికి అందించిన ప్రాథమికమైన చరిత్రగా మనము భావిస్తున్నాం. ఈ యొక్క దేవుని ప్రత్యక్షతని ఎపిఫానీగా చూసాం, దేవుని యొక్క ప్రత్యక్షతని థియోఫనీగా చూసాం. కానీ క్రైస్తవ సంఘము అనాది కాలం నుంచి తన విశ్వాస ప్రమాణంలో దేవుని యొక్క ప్రత్యక్షతలో ప్రథమమైన స్థానము దేనికి అనుగ్రహించిందంటే, ఈ యొక్క క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరానికి అనుగ్రహించింది. దేవుని తన సంపూర్ణమైన ప్రత్యక్షతని యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము ద్వారా లోకానికి ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు అని తెలియపరిచిన రీతిని మనం గమనిస్తున్నాం. అందుకే ఆ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్ ఇన్ ద క్రైస్ట్ బాడీని పౌలు ఆధారముగా చేసుకుని ఈరోజు తీసుకోబడిన పత్రిక లేఖన భాగంలో పౌలు ఆ యొక్క సంఘానికి ఏ విధంగా తెలియపరుస్తున్నాడంటే, మీ శరీరముల్ని దేవుని యొక్క ద లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా మీరు దేవునికి చేసుకోమని తెలియపరచడాన్ని మనం చూస్తున్నాం. పౌలు వాళ్ళ శరీరముల్ని దేవునికి సజీవ యాగముగా చేసుకోమని తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోమా పత్రికను మనం గమనించి చూసినట్లయితే, ఈ రోమా పత్రిక అనేది నూతన బంధంలో ఒక డాక్ట్రైనల్ లెటర్గా మనం భావిస్తున్నాం, సిద్ధాంతపరమైన ఒక పత్రికగా మనం భావిస్తున్నాం. ఈ రోమా పత్రికలో అనేకమైన అంశాలు ప్రస్తావించబడి ఉన్నవి. ఈ రోమా పత్రికలో పాపము గురించి చెప్పబడింది, ఈ రోమా పత్రికలో ప్రాయశ్చిత్తం గురించి చెప్పబడింది, ఈ రోమా పత్రికలో విశ్వాసము గురించి చెప్పబడింది, ఈ రోమా పత్రికలో రక్షణను గురించి చెప్పబడింది, ఈ రోమా పత్రికలో దేవుని సృష్టి, దేవుని విమోచన, ఇంకా అనేకమైన క్రైస్తవ సంఘానికి కావలసిన సిద్ధాంతపరమైన ఆలోచనలు, అంశాలు ఈ రోమా పత్రికలో మనందరికీ కూడా అనుగ్రహించబడిందని తెలియపరచడాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోమా సంఘములో జరిగిన వ్యత్యాసం ఏమిటంటే, ఈ యొక్క యూదులకి మరియు అన్యజనులకి మధ్య ఘర్షణ జరిగింది. రక్షణని ఏ విధంగా అనుగ్రహించుకుంటారు? యూదులందరూ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటారంటే, ఈ దేవుడు మొట్టమొదటిగా మాకే ప్రత్యక్షపరచబడ్డాడు కాబట్టి మేమే ప్రధానులమని వాళ్ళు ఆలోచించుకుంటారు. అదేవిధంగా ఈ రోమా సామ్రాజ్యంలో నివసిస్తున్న అన్యజనులందరూ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారంటే, ఈ లోకంలో పరిపాలిస్తున్నది ఈ రోమా ప్రభుత్వం కాబట్టి వి కన్సిస్ట్ ఆఫ్ దిస్ హైరారికల్ అండ్ డామినెంట్ నేచర్. మా జ్ఞానము గొప్పది కాబట్టి మేము జ్ఞానము గొప్పదని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సంఘము ఘర్షణలోనికి వెళ్ళినప్పుడు క్రైస్తవ రక్షణని గురించిన అనేకమైన ఆలోచనలు పౌలు ఈ యొక్క రోమా సంఘానికి అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోమా పత్రికను మనం చూసినట్లయితే మొదటి 11 అధ్యాయాలు ఫస్ట్ పార్ట్గా మనం భావిస్తూ ఉంటాము, 12 నుంచి 16 అధ్యాయాలు సెకండ్ పార్ట్గా భావిస్తూ ఉంటాం. మొదటి నుండి 11 అధ్యాయాల్లో పౌలు ఏదైతే రోమా సంఘానికి సందేశాన్ని అనుగ్రహించాడో దాన్ని కుదించి 12వ అధ్యాయంలో పౌలు ఒక పిలుపుని రోమా సంఘములో ఉన్న ప్రజలందరికీ ఇస్తున్నారు. మీ జీవితాలని నూతన దిశగా నూతన ప్రారంభించుకొని తద్వారా పరివర్తన చెంది మీ యొక్క శరీరాలని దేవుని యొక్క సజీవ యాగముగా చేసుకోమని వాళ్ళకి తెలియపరచడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
మనము ప్రాక్టికల్గా ఆలోచన చేసి చూసినట్లయితే ఇశ్రాయేలీ ప్రజలకి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి యెరూషలేము దేవాలయం ఉంది. మరియు అన్యజనులకు కూడా వాళ్ళకి కావలసిన దేవాలయ స్థలాలు ఉన్నాయి దేవునికి ఆరాధించుకోవడానికి. ఇక్కడ రోమా పట్టణంలో నూతనంగా ఉద్భవించిన క్రైస్తవ విశ్వాసులు ఆ అప్పర్ రూమ్స్లో కానీ ఏదైనా గదిల్లో కానీ వాళ్ళు చేరి దేవుణ్ణి ఆరాధించుకునేవాళ్ళు. దేవుని సన్నిధానానికి వెళ్ళి వాళ్ళు ఆరాధించుకునే అవగాహన కానీ పరిస్థితి కానీ వాళ్ళకు ఒక స్ట్రక్చర్ లేదు. మనము నూతన నిబంధనలో మనం చూసినట్లయితే ఈ స్పిరిచువల్ వర్షిప్ని గురించి మనకు ప్రధానంగా ఆలోచన చేసి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమరయ స్త్రీతో చేసిన సంభాషణ కానీ, పౌలు 10 విధాలు ఈ యొక్క క్రైస్తవ సంఘానికి చెప్పిన హెచ్చరికల్ని కూడా మనం గమనించి చూసినట్లయితే దేని విషయమై ఈ ఆత్మీయ సంబంధమైన ఆరాధనని జరిగించబడాలంటే వాళ్ళకి వెళ్ళి దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధించుకోవడానికి స్థలము కానీ స్వాతంత్రము కానీ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళకి కలిగి ఉన్న విశ్వాసము, వాళ్ళ దగ్గర ఉన్నది ఈ శరీరము కాబట్టి ఆ విశ్వాసము ద్వారా ఈ శరీరాన్ని ఒక సజీవ యాగముగా తీసుకుని వాళ్ళ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించమని ఇక్కడ పౌలు అక్కడ సంఘానికి తెలియపరిచిన రీతిని మనం గమనిస్తూ ఉంటాం. పౌలు ఏ విధంగా సంఘానికి తెలియపరుస్తున్నాడంటే, మీరందరూ కూడా పరివర్తన చెంది దేవుని చిత్తాన్ని మీరు వెదకుడి, పరీక్షించుడి అని తెలియపరిచిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. అనాది కాలం నుంచి కూడా ఇశ్రాయేలీ ప్రజలు దేవుని చిత్తాన్ని ప్రవచనాల ద్వారా, లేఖనముల ద్వారా, సాక్ష్యాల ద్వారా, చరిత్ర ద్వారా తెలుసుకున్నారు. పౌలు అవన్నిటినీ కూడా మీరు పరిగణలోనికి తీసుకోండి మాత్రమే కానీ దాని యందు అతిశయపడద్దు. మీరు దేవుని చిత్తాన్ని మీ యొక్క నూతన అనుభవము ద్వారా, మీరు పరివర్తన చెందిన జీవితము ద్వారా మరియు మీ విశ్వాసము ద్వారా మీరు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోమని పౌలు ఇక్కడ రోమా సంఘానికి తెలియపరచడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మనము ఇంతకుముందు గమనించి చూసినట్లయితే యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగ రోజు కానీ లేకపోతే యామ్ కిపూర్ పండుగ రోజు కానీ ఈ యొక్క యానిమల్స్ని, గొర్రె పిల్లల్ని తీసుకుని వచ్చి దేవునికి బలులు అర్పించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. క్రీస్తు యేసు ప్రభువారే తన విమోచన క్రయధనముగా తన శరీరాన్ని సర్వ మానవాళి యొక్క పాప విమోచన కొరకు బలియాగము చేసిన తరువాత ఆ క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరాన్ని మన విశ్వాసానికి ఆధారంగా తీసుకొని మన శరీరాల్ని ఒక సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటూ దేవుని కొరకు ఆరాధన చేయమని ఇక్కడ పౌలు ఈ యొక్క రోమా సంఘానికి హెచ్చరించినట్లు మనం గమనిస్తూ ఉంటాం. 2వ విభాగంలో పౌలు ఏం చెప్తున్నాడంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటే తలాంతు ఉండదు. కొంతమంది పాటలు బాగా పాడగలితే, కొంతమంది వాక్యము బాగా చెప్పగలరు, కొంతమంది సేవా పరిచర్య చేయగలరు, ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళు ఈ పరిచర్య చేయగలరు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక తలాంతును అనుగ్రహించాడు. ఈ తలాంతుని దేవుడి ద్వారా అనుగ్రహించాడని మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రవచనం చెప్పేవాడు ప్రవచన తలాంతుతోనూ, బోధించేవాడు బోధించే తలాంతుతోనూ, హెచ్చరించేవాడు హెచ్చరించే తలాంతుతోనూ, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ విచారణ చేసుకుని మీరందరూ కూడా ఒక అవయవాలుగా మారి క్రీస్తు శరీరము ఏ రీతిగా యూనిటీతో కలిగి ఉందో ఆ ఐకమత్యములో నివసించమని క్రైస్తవ సంఘానికి పౌలు అనుగ్రహించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మన మానవ శరీరంలో కూడా డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. చేతులు ఒక పనిని చేస్తాయి, కాళ్ళు ఒక పనిని చేస్తాయి, నాలుక ఒక పని చేస్తుంది, కళ్ళు ఒక పని చేస్తుంది. కానీ మనము దాని గురించి మాట్లాడినప్పుడు హ్యూమన్ ఎనాటమీ, హ్యూమన్ బాడీ అని మాత్రమే సంబోధిస్తూ ఉంటాం. క్రైస్తవ సంఘంలో కూడా రకరకాల సాంప్రదాయములు కలిగిన వారు ఉన్నారు, రకరకాల విశ్వాసములు కలిగిన వారు ఉన్నారు, మరియు అనేకమైన గుర్తింపులు కలిగిన వారు ఉన్నారు. ధనిక పేద వర్గాలు అన్నీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు శరీరములో ఒక భాగమే అని పౌలు ఇక్కడ వాస్తవాన్ని తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాస్తవాన్ని పౌలు తెలియపరచడం ద్వారా క్రైస్తవ సంఘానికి పౌలు ఏ విధమైన పిలుపునిస్తున్నాడంటే, మీ జీవితాలని పరివర్తనలోనికి తీసుకుని వచ్చి క్రీస్తులో ఒక నూతన ప్రారంభాన్ని చేయించమని వస్తున్నాడు. మీ జీవితాలని పరివర్తనలోనికి తీసుకుని వచ్చి క్రీస్తులో ఒక నూతన ప్రారంభాన్ని
తీసుకురామని చెప్తున్నాడు. ఎపిఫానీ ఈజ్ సర్టెన్లీ రిజంబ్లెన్స్ ఫర్ ఎ కాల్ టు ట్రాన్స్ఫర్మేషన్. దేవుని యొక్క ప్రత్యక్షత తన ప్రజలకి కానీ, లేఖనంలో కానీ, చరిత్రలో కానీ అనుగ్రహించినప్పుడు దాని ప్రథమమైన ఆలోచన ఏంటంటే ప్రజలని పరివర్తనలోనికి తీసుకొని రావడానికని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ రీసెంట్ సైకలాజికల్ స్టడీ కూడా ఈ ఎపిఫానీని ఆధారంగా చేసుకుని ఒక రీసెర్చ్ స్టడీని డెవలప్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం. ఆ రీసెర్చ్ స్టడీకి ఇచ్చిన పేరేంటంటే రీవిజిటింగ్ ఎపిఫానీ. దానికి వాళ్ళు ఏం తీసుకొని వచ్చారంటే, ఈ సైకలాజికల్ స్టడీలో ఒక మానవ జీవితంలో పాజిటివ్ థింకింగ్ అనేది ఏ విధంగా మనము డెవలప్ చేసుకోగలం, ఆ పాజిటివ్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకుని మన ఆలోచనల్ని ఎలా పరివర్తనలోనికి తీసుకురావాలని తెలియపరచడాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిపూర్ణమైన పరివర్తన క్రీస్తు ద్వారా మీరు చేసి తద్వారా మీ యొక్క శరీరాలని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోమని చెప్తున్నాడు. అన్లైక్ ద డెడ్ యానిమల్స్ వర్ సాక్రిఫైస్డ్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్, ఆన్ కాంట్రరీ టు దట్ you become the living sacrifice for the worship in Christ. పాత నిబంధన కాలంలో లాగా కాకుండా చంపబడిన జంతువుల్ని దేవునికి యాగముగా సమర్పించుకోకుండా నీకు అనుగ్రహించబడిన శరీరాన్ని సజీవ యాగముగా నువ్వు దేవుని ఆరాధన కొరకు సమర్పించుకోమని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సజీవమై ఉన్న యాగములో ఒక నిరీక్షణ ఉంది. ఈ సజీవమైన యాగములో ఒక దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఈ సజీవమైన యాగంలో ఒక నూతన జీవముని దేవుడు అనుగ్రహించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి నూతన ప్రారంభం అనేది ఈరోజు తీసుకోబడిన ఈ యొక్క సువార్త లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉంటాం. లూకా మొదటి 2 అధ్యాయాలని కూడా మనము ద ఇన్ఫాన్సీ నరేటివ్స్ అని సంబోధిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు సంబంధించిన కథనాంశాలుగా మనము గమనిస్తూ ఉంటాం. ఈ కథనాంశాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే కన్య మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి గీతము పాడుతుంది, ఎలిజబెత్ ఆనందము చెందుతుంది, ఆ యొక్క షెపర్డ్స్ వచ్చి దేవుణ్ణి చూస్తారు. ఈ సంగతులు అన్నీ చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువాడు బాలుడు నుంచి యుక్త వయసులోనికి ప్రవేశించిన తర్వాత యెరూషలేములో దేవాలయంలో జరిగిన సంఘటనగా మనం భావిస్తూ ఉంటాం. అప్పుడు దాకా మనం చూసినట్లయితే జీసస్ వర్డ్ వాజ్ మోనోటనస్. మొదటి 2 అధ్యాయాల్లో కూడా అక్కడ మరియమ్మ మాట్లాడుతుంది, దేవదూత మాట్లాడుతుంది, ఈ షెపర్డ్స్ మాట్లాడతారు, కానీ యేసు ప్రభు స్వరాన్ని మనం వినం. ఈ యొక్క 2వ అధ్యాయము చివరాఖరి ఘడిలో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరాన్ని మరియమ్మతో మాట్లాడడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. తన పరిచర్య కోసం ఒక న్యూ బిగినింగ్ని అనుగ్రహించుకోవడాన్ని మనము గమనిస్తూ ఉంటాం. ఈ లేఖన భాగము 2 ప్రశ్నల మీద ఆధారపడి ఉన్నది. ఒక ప్రశ్న మరియమ్మ యేసుక్రీస్తుకు వేసిన ప్రశ్న, రెండవది యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మకి జవాబు ఇవ్వకుండా ప్రశ్నతోనే జవాబు అనుగ్రహించిన సందర్భము. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే యేసు ప్రభువు దగ్గరికి మరియమ్మ వెళ్ళి ఏం చెప్తుందంటే, నీవు ఎందుకు మాకు ఇలాగూ చేసితివి, మాకు చెప్పకుండా 3 రోజులు నువ్వు ఇక్కడెందుకు ఉండిపోయావు, నీకోసము మేము వెతుకుకుంటున్నాం. దాని ప్రత్యుత్తరం ఇస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సమాధానం చెప్పారంటే, నేను నా తండ్రి గృహంలో ఉన్నానని నీకు తెలియదా, నేను నా తండ్రి గృహంలో ఉన్నానని నీకు తెలియదా. ఈ 2 ప్రశ్నల మీద ఈ యొక్క లేఖన భాగం అనేది ఏర్పాటు చేయబడిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. పస్కా పండుగ అనేది యూదుల యొక్క క్యాలెండర్లో ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మనం భావిస్తూ ఉన్నాం. పస్కా పండుగ జరిగినప్పుడు అక్కడ సర్వసాధారణమైన సాంప్రదాయం ఏమిటంటే, సన్హెడ్రియన్ సభకు చెందిన ఈ యొక్క వ్యక్తులందరూ, వారు బోధకులైతే ఏముంది, పరిచయులైతే ఏముంది, శాస్త్రులైతే ఏంది, సద్దూకయ్యులైతే ఉంది, వీరందరూ కూడా యెరూషలేము దేవాలయంలో ప్రజా మందిరం దగ్గరికి వచ్చి నిలవబడుతూ ఉంటారు. వాళ్ళు కూర్చుంటారు. ప్రజలందరూ కూడా ఈ పస్కా పండుగ సందర్భంలో ఆ యొక్క స్క్రైబ్స్ దగ్గరికి, పరిచయుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఉన్న ఆలోచనలు కానీ, వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన మీనింగ్స్ అన్నీ కూడా ఆ యొక్క శాస్త్రులను అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇట్ వాజ్ ఎ పబ్లిక్ మీటింగ్ for the Sanhedrin and also for the public sphere to meet for their needs.
ఈ పస్కా పండుగను ఆచరించినప్పుడు ఆ యొక్క శాస్త్రులు ఈ ప్రజలు కలిసి సమకాలికంగా కూర్చుంటారు. ఆ ప్రజలతో కలిసి క్రీస్తు యేసు ప్రభువారు అక్కడ కూర్చుని అక్కడ పరిచయుల్ని ప్రశ్నించడాన్ని మనం గమనిస్తున్నారు. దే వర్ ఆస్టనిస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన ప్రశ్నలకి, ఆయన చెప్పిన అర్థాలకి ఆ జ్ఞానులు, ఆ శాస్త్రులు, ఆ పరిచయులు వాళ్ళు ఆశ్చర్యపడిన రీతిని మనము గమనిస్తున్నాం. ఈ లేఖన భాగము మనకి ఏ విధమైన ఆధ్యాత్మికమైన విషయాన్ని తెలియపరుస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేము దేవాలయం అనేది దేవుని యొక్క గృహం అని మరి ఒకసారి తన ప్రజలకి తెలియపరిచిన రీతిని మనం గమనిస్తున్నాం. యెరూషలేము దేవాలయము ఈ యొక్క హేరోదు రాజు పరిపాలనలో, ఈ యొక్క హేరోదు రాజుతో పాటు కూడా ఈ పరిచయులు, శాస్త్రులు, సద్దుకేలు అందరూ కలిసి కూడా యెరూషలేము దేవాలయాన్ని ఒక వ్యాపార స్థలముగా చేశారు. అందులో అనేకమైన అన్యాయ క్రియల్ని వాళ్ళు జరిగించేవారు. ఆ యెరూషలేము దేవాలయాన్ని తమ స్వంత మార్గాల కోసము ఉపయోగించేవారు. అతిక్రమమైన స్థలముగా దాన్ని మార్చడాన్ని చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో అక్కడ మరియా అడిగిన ప్రశ్నకి పబ్లిక్ విట్నెస్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనసమూహం అంతటి మధ్యలో ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇది నా తండ్రి యొక్క గృహము అని జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రి యొక్క పనిలో నేను నిమగ్నులై ఉన్నానని తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎపిఫానియాలో మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విశేషం ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ప్రజలందరికీ బయలుపరచబడినప్పుడు, ఆ ప్రత్యక్షతను చూసి పరివర్తన చెందిన నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు మనము తెలుసుకోవాల్సిన ప్రథమమైన ఆలోచన ఏంటంటే, మనకు అనుగ్రహించబడిన ఈ శరీరము కూడా దేవుని యొక్క ఆలయముగా మనము గ్రహించవలసిన పరిస్థితిలో ఉన్నాం. క్రైస్తవ విశ్వాసం కూడా అనేక సార్లు ఈ శరీరాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి ఆత్మీయ జీవితానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడాన్ని చూస్తున్నాం. గాడ్ ఈ స్పిరిట్, మన ఆత్మీయ జీవితానికే ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రిస్మస్ యొక్క శుభ సందేశాన్ని మనం గమనించి చూసినట్లయితే, ఇన్కార్నేషన్, నరావతారిగా వచ్చిన దేవుని కుమారుడు వాక్యము శరీరధారిగా అయ్యి తన ప్రజలందరికీ కూడా శరీరము ద్వారా తను ప్రత్యక్షపరుచుకున్న రీతిని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రెండు లేఖన భాగాల ద్వారా మరియు ఈ యొక్క ఎపిఫనీ ద్వారా మనము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత సమస్త జనులకు అందించబడింది. తన ప్రజలకి మాత్రమే కాదు కానీ అన్యజనులకి అందించడం ద్వారా ఆ ప్రత్యక్షతని పరిపూర్ణము చేసి సమస్త జనులకు దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడింది. మరియు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు సమీపముగా ఉన్నది. దానిని మనము గ్రహించవలసిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎపిఫానీ అనేది ఇట్ ఈస్ ఏ మియర్లీ థియలాజికల్ అండ్ డాక్ట్రినల్ టర్మ్. అది సర్వసాధారణమైన భాషలో మనం చెప్పలేం, కానీ అది సిద్ధాంతాలు, ఆలోచనలు, దెర్ ఈస్ వేదాంతము కలిగి ఉన్న టర్మినాలజీగా భావిస్తున్నాం. అందుకే ఇంత దీర్ఘమైన ఆలోచనలు జత చేసి ఈ ఎపిఫానీని తెలియపరిచిన రీతిని గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రత్యక్షత లోకానికి బయలుపరచబడింది. దేవుని ప్రత్యక్షతకి మనము సమీపముగా ఉన్నాము. క్రైస్తవ సంఘము దానిని గ్రహించి విశ్వాస జీవితంలో దేవుని కృపకు సమీపంగా చేర్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కలుగు చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక.